పెట్టండి వంట చేస్తున్నవి అనేసి అని అడుగుతారు. నాకేమో ఇక్కడ మొబైల్ పట్టుకొని వంట చేయడం అంటే చాలా కష్టమవుతుంది. ఇంకా ఇదైతే చికెన్ లెగ్ పీస్ కర్రీ పెడుతున్నాను అనమాట. ఇది ఇంతకుముందు అయితే ప్రాసెస్ వంట చేశాను అనమాట. ఇది చూస్తున్నారు కదా, బగారా రైస్ అనమాట. ఇది అయితే ఇలా పెట్టాను. ఇంకా గ్యాస్ మీదే ఉంది, ఇంకా తీయలేదు. ఓకేనా. ఇదైతే చికెన్ కర్రీ కోసం రెడీ చేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఇదైతే చికెన్ పకోడా కోసం ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. ఇది ఇంకా చేయలేదు, చేయాలి. ఇది నా ప్రాసెసింగ్లో ఉన్న వంట. ఇది ఇంత మాత్రము. ఇంకా ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను. ఓకేనా. ఇలా రెడీ చేసుకుంటున్నాను కర్రీ. చికెన్ లెగ్ పీస్లు, కొద్దిగా చికెన్ కూడా వేసి ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ పులుసు ఉడుకుతూ ఉందన్నమాట. తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను మొత్తం అంతా. ఇప్పుడు దానిని ఇలా ఆయిల్లో ఫ్రై చేశాను. వాయిస్ అనేది కరెక్ట్గా రాలేదు కాబట్టి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇలా ప్రాసెస్లో చేయడం చాలా కష్టం అండి. ఏదైనా సరే ఆ వంట చేస్తూ అంటే మనకి సపోర్ట్ ఉంటే చేయడం వేరు. వీడియో స్టాండ్ అనేది వర్క్ చేయలేదు. మీకు ఇది వరకే చెప్పాను అనుకుంటున్నా. ఈ విషయం అయితే స్టాండ్ అనేది వర్క్ చేయలేదు అనేసి అని ఇంకా నేను వేరే ఏం తెచ్చుకోలేదు. దీని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తెచ్చుకోలేదు. నా వీడియోస్ చేయడానికి నేను నార్మల్గా నాకు సరిపోతుంది. ఎక్కడో ఒక చోట నాకు నచ్చిన ప్లేస్లో నేను పెట్టుకొనేసి వీడియోస్ చేసుకోవడానికి నాకైతే సరిపోతుంది. ఈ వంటలు ఇలా ప్రిపరేషన్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే చేయను. నాకంత ఇష్టం ఉండదు. కాకపోతే అందరూ పెట్టండి వంటలు పెట్టండి అంటుంటే ఇలా రెడీ చేస్తున్నాను. అన్నీ రావాలనేమైతే లేదు. ఎందుకంటే ఇది నాకు వచ్చిన దగ్గరతో నేను చేస్తున్నాను. అంటే నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను. ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇదైతే నా స్టైల్ అన్నమాట. నా స్టైల్లో నేను చేస్తున్నాను చికెన్ పకోడా. ఓకే, ఇది ఎలా అనిపిస్తుందో తెలియదు. నేను స్టాండ్ పెట్టాను. అయిలో కలర్ఫుల్గా ఉంది, కానీ వీడియోల కంటే రియల్గా ఇంకా బాగుంది కలర్ఫుల్గా. తర్వాత చూపిస్తాను.